బాలి గురించి ఆసక్తికరమైన విషయాలు. ఇండోనేషియాలో భాగం. బాలి ఇండోనేషియాలోని ఒక ప్రాంతం, స్వతంత్ర దేశం కాదు. చాలా దీవులు. బాలి అంటే ప్రధాన ద్వీపాన్ని సూచిస్తుంది, కానీ ఇది ఇండోనేషియాలోని 31 ప్రావిన్సులలో ఒకటి. ఈ ప్రావిన్సులో ప్రధాన ద్వీపంతో పాటు నూసా పెనిడా, నూసా లెంబోంగాన్, నూసా సెనింగాన్ అనే 3 చిన్న దీవులు ఉన్నాయి. ఇండోనేషియా ముస్లిం దేశమైనప్పటికీ బాలిలో 90% కంటే ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. దీని ప్రభావం దేవాలయాలు, కళలు, ఆచార వ్యవహారాలలో స్పష్టంగా కనిపిస్తుంది. కళాఖండాలు, బాలి నృత్యాలు, సంగీతం, చిత్రలేఖనాలు ప్రపంచ ప్రఖ్యాతాలు. బరోంగ్, లయెగోంగ్ వంటి నృత్యాలు, సంప్రదాయ డ్రాయింగ్లు, కలంకారీ పనులు చూపించే కళాకారులు దీవిలో ఎందరో ఉన్నారు. అద్భుతమైన బీచ్లు. బాలిలోని బీచ్లు ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తాయి. సెమినాక్లో తెల్లని ఇసుక, ఉల్లాసంగా ఉండే అలలతో సర్ఫింగ్కు అనువైనవి ఉంటే, పెరెనెన్లో నల్లని అగ్నిపర్వత ఇసుకతో రహస్యమైన అనుభూతిని ఇచ్చే బీచ్లు ఉంటాయి. కాఫీ ప్రియుల స్వర్గం. బాలిలో పండించే కాఫీ ప్రత్యేక రుచి కలిగి ఉంటుంది. లూవాక్ పద్ధతితో సంప్రదాయబద్ధంగా తయారు చేస్తారు. యోగా, ఆరోగ్య కేంద్రాలు. బాలిలో విశ్రాంతి, మనశ్శాంతి కోసం ఎన్నో యోగా స్టూడియోలు, ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ధ్యానం, మసాజ్లు, సంప్రదాయ వైద్య పద్ధతులు అందుబాటులో ఉంటాయి. సాంస్కృతిక ఉత్సవాలు. కేచక్ నృత్యం, అగ్ని, ట్రాన్స్తో కూడి ఉంటుంది. బరోంగ్ మరియు రంగడా, మంచి, చెడు మధ్య శాశ్వత పోరాటాన్ని చిత్రీకరిస్తుంది వంటి ప్రత్యేకమైన ఉత్సవాలలో పాల్గొనవచ్చు. బాలిలో వరి పంటల సాగుకు సబక్ అనే ప్రత్యేక నీటిపారుదల వ్యవస్థ ఉంది. ఇది వందల సంవత్సరాల వ్యవసాయ జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. జాటిలువీహ్ వరి టెరస్లు దీనికి ఉదాహరణ. వన్యప్రాణుల స్వర్గం. బాలిలో కోతులు, పక్షులు, ఏనుగులు, డాల్ఫిన్లు వంటి అనేక వన్యప్రాణులు కనిపిస్తాయి.